హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక న్యూ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మన డ్రామా మెయిన్ లీడ్ పేరు షూవి, హీరో పేరు ఫు, ఆ విలన్ పేరు షన్. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్ కార్కి యాక్సిడెంట్ అయినట్టు చూపిస్తారు. హీరోయిన్ హస్బెండ్ హీరోయిన్ దగ్గర కాకుండా తన సిస్టర్ల దగ్గరికి వెళ్ళి షన్ నీకేం అవ్వలేదా, ఒకసారి లెగు, షన్ లెగు అనేసి తన సిస్టర్లను లేపుతూ ఉంటాడు. తను కూడా నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అనేసి అంటుంది. అప్పుడే హీరో తనని బయటికి తీస్తాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి. హీరోయిన్ మాత్రం అదంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అదే నుంచి బయటికి తీసాక వాళ్ళిద్దరూ అలా నిల్చొని ఉంటారు తప్ప హీరోయిన్ బయటికి తీయరు. షన్ ఏమో నటిస్తూ నాకు చాలా నీరసంగా ఉంది అంటూ హీరో మీద పడిపోతూ ఉంటుంది. హీరో ఏమో చాలా చూస్తూ ఉంటాడు తన సిస్టర్లను పట్టుకొని. వాళ్ళిద్దరూ కలిసి హీరోయిన్ని వదిలేసి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమో కార్ డోర్ అయితే ఓపెన్ చేస్తుంది, కానీ తన కాల్ స్టక్ అయిపోవడం వల్ల బయటికి రాలేకపోతూ ఉంటుంది. అంబులెన్స్లో వీళ్ళిద్దరిని చూపిస్తారు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో హీరోయిన్ ఏమో కార్ డోర్ ఓపెన్ చేసుకొని ఎలాగోలా కాల్ బయటికి తీసుకొని బయటకు వచ్చేస్తుంది. తనకు చాలా గాయాలు అవ్వడంతో తను నడవలేని స్థితిలో ఉంటుంది. అయినా మెల్లిగా లెగిసి అంబులెన్స్ దగ్గరికి రావాలనుకొని పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. సడన్గా వచ్చి అంబులెన్స్ కార్ డోర్ అనేది పట్టుకుంటుంది. షన్ను హీరో చూసి షాక్ అయిపోతారు, హీరోయిన్ ఎందుకు ఇక్కడికి వచ్చింది అనేసి. హీరోయిన్ మాత్రం ప్లీజ్ నేను మీతోనే వస్తాను అనేసి అంటూ ఉంటుంది. హీరో మాత్రం లేదు, నువ్వు నెక్స్ట్ కార్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే అనేసి హీరో చెప్తూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం లేదు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నేను మీతోనే రావాలి, ఖచ్చితంగా మీతోనే రావాలి, లేదంటే నా బేబీ చనిపోతుంది, ప్లీజ్ నన్ను మీతోనే తీసుకెళ్ళండి, నేను ఇంకో కార్ కోసం వెయిట్ చేసేంత వీటిలో లేను, ప్లీజ్ నన్ను నమ్మండి, ప్లీజ్ నేను మీతోనే వస్తాను అనేసి అంటూ ఉంటుంది. షన్ మాత్రం లేదు, నువ్వు నాతో రావడానికి వీలు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, మీకు పెళ్ళయ్యి 7 సంవత్సరాలు అయ్యింది, ఇంతవరకు నువ్వు ప్రెగ్నెంట్ కాలేకపోయావు, నన్ను తీసుకువెళ్ళడం చూసి నువ్వు ఇలా అంటూ ఉన్నావు కదా అనేసి, వాళ్ళకి రావడానికే కదా ఇదంతా చెప్తున్నావు అనేసి చెప్తూ ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేసి హీరోయిన్ని అంటూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను నిజంగానే ప్రెగ్నెంట్, నేను నమ్ము, కావాలంటే నువ్వే చూడు అనేసి అంటూ ఉంటుంది. హీరో మాత్రం లేదు, ఇక్కడ నుండి వెళ్ళి తీరాల్సిందే, నువ్వు ఇంకో కార్ కోసం వెయిట్ చేయాల్సిందే అనేసి ఉంటుంది. మన హీరోయిన్ ఎంతకీ వెళ్ళి ప్లీజ్ నేను వస్తా అంటూ ఉంటుంది. హీరో ఏమో తన్ని గెంటేస్తాడు. హీరోయిన్ ఏమో అక్కడ పడిపోతుంది. అదంతా షన్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది లోపల. నీకు బాగా అయ్యింది అనేసి అనుకుంటూ ఉంటుంది. హీరో మేమొచ్చి తన బాడీ గార్డ్స్ని పిలిచి మేడంని ఇక్కడే ఆపండి, మా వెంట రానియకుండా చూడండి, తనకి ఇంకో అంబులెన్స్ వచ్చాక అందులో తోలండి, అంతవరకు ఇక్కడే మీరు హోల్డ్ చేసి తన్ని ఉంచండి అనేసి అంటాడు. హీరోయిన్ మాత్రం లేదు, నన్ను నమ్ము, నాకు హెల్ప్ చెయ్యు అనేసి తన హస్బెండ్ని బతిలాడుతూ ఉంటుంది. తన హస్బెండ్ మాత్రం నువ్వు అబద్ధం చెప్పుకో, నువ్వు ఇక్కడే ఉండి తీరాలి, ఇంకో బండిలో రా అనేసి అంటుంది. షన్ అదంతా చూసి మురిసిపోతుంది. హీరోయిన్ ఏమొచ్చి వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి అంబులెన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు. హీరోయిన్ అదంతా చూసి తనకి ఏదోలా అయిపోతూ ఉంటుంది. తన హస్బెండ్ నన్ను నమ్మలేదు అనేసి వెళ్తున్న అంబులెన్స్ వైపు అలా చూస్తూ ఉంటుంది. దాని తర్వాత హీరోయిన్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది, నాకే ఎందుకు ఇలా అయ్యింది అనేసి. డాక్టర్ వచ్చి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది. నీకు మిస్క్యారేజ్ అయ్యింది, దాని కారణంగా నీ బేబీ చనిపోయింది, నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి ఆ డాక్టర్ అక్కడి నుండి హీరోయిన్కి చెప్పేసి వెళ్ళిపోతుంది. హీరోయిన్ మాత్రం ఆ స్కాన్ రిపోర్ట్ పట్టుకొని తన బేబీని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఇద్దరు డాక్టర్ల మాటలు వింటూ ఉంటుంది. తను ప్రెగ్నెన్సీ పోయింది కదా, తన హస్బెండ్కి ఏమైనా తెలుసా, ఇప్పుడు దానికి బాగానే ఉందా, తను మళ్ళీ ప్రెగ్నెంట్ కాగలదా అనేసి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. తన బేబీకి సారీ బేబీ, నేను నిన్ను కాపాడలేకపోయాను,
మీ డాడీ కారణంగా మీ డాడీ టైంకి నన్ను హాస్పిటల్ తీసుకురాలేదు, నన్ను క్షమించు అంటూ ఆ బేబీ ఒక స్కాన్ పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. తన్ని హీరో ఎలా అంబులెన్స్లోకి ఎక్కనీయకుండా బయటికి తోస్తాడు అనేసి. హీరోయిన్ తనకెంత గాయాలైనా సరే పట్టించుకోలేదు, కానీ హీరో తను అలా తోసేసరికి చాలా బాధపడిపోతూ ఉంటుంది. హీరోయిన్ ఇంకా స్కాన్ రిపోర్ట్ని పట్టుకొని ఏడుస్తూ ఉంది. నువ్వెందుకు, నేనంటే నీకు ఎందుకే ఇష్టం లేదు, నువ్వు ఇంకా షన్ వెనక వెళ్తున్నావా అనేసి. నీ కారణంగా నా బేబీ చనిపోయింది అనేసి ఆలోచిస్తుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు షన్కి ఎలా ఉంది అనేసి అడుగుతాడు. ఇక బ్లడ్ లాస్ అయింది అనేసి అంటాడు డాక్టర్. ఆ షన్ నటించేస్తూ ఉంటుంది. హీరో ఇప్పుడు నాకేం పర్లేదా, నాకు చాలా బ్లడ్ పోయింది అంటారు, నా బేబీకి ఏం పర్లేదా, నా బేబీ చనిపోతుందా లేదా తనకు జన్మనిచ్చాక నేను చనిపోతానా, ఏదైనా చెప్పు అనేసి హీరోని అడుగుతూనే ఉంటుంది. ఏదైనా మాట్లాడో హీరోని అలా పదే పదే అడుగుతూ ఉంటుంది. చెప్పిందే చెప్తూ ఉంటుంది. నా బేబీకి ఏం కాదు కదా, నాకేం మిస్క్యారేజ్ అవ్వదు కదా, నా బేబీ బాగానే ఉంటుంది కదా అని. హీరో ఏమొచ్చు, నువ్వేం భయపడకు, ఇది నా హాస్పిటల్, ఇది మొత్తం నా కంట్రోల్లోనే ఉంది కాబట్టి నీకు నీ బేబీకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది అనేసి హీరో అంటూ ఉంటాడు. అది మాత్రం సరే అంటూ హీరోయిన్ దగ్గరికి వెళ్లకుండా చేయాలని తన చేతులు పట్టుకొని ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. నాకేం కాదు కదా, నా బ్లడ్ పోయింది అంటున్నారు, ఇప్పుడు ఎలా అనేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ దగ్గరికి వెళ్ళకుండా చెయ్యాలనేసి హీరోని అస్సలు వదిలిపెట్టదు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను చనిపోతా అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడు. నువ్వు షన్కి అర్జెంటుగా నీ బ్లడ్ ఇవ్వాలి పదా అనేసి హీరోయిన్కి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఇంకా రిపోర్ట్స్ పట్టుకునే ఉంటుంది. హీరో మాత్రం రా అనేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ తన చేయి విదిలించుకొని, నాకు మిస్క్యారేజ్ అయ్యింది, నీకేమాత్రం తెలీదా, నేను బ్లడ్ ఇవ్వకూడదు, నీ కారణంగా నా బేబీ చనిపోయింది అనేసి అంటూ ఉంటుంది. హీరో ఏమొచ్చు, నీ యాక్టింగ్ సాపు, నువ్వు ఇంకా అబద్ధమే చెప్తున్నావు, అందులోంచి బయటికి రా, నువ్వు షన్కి బ్లడ్ ఇచ్చే తీరాలి, తొందరగా రా అనేసి అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు, షన్ని నేను అంబులెన్స్లో తీసుకువెళ్ళాను కదా, నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావు, తనని చూడలేక నువ్వు ఇదంతా చెప్తున్నావు అనేసి అంటుంది. హీరోయిన్ మాత్రం లేదు, నేను ప్రెగ్నెంట్, నేను బ్లడ్ ఇవ్వకూడదు అనేసి ఎంత చెప్పిన హీరో మాత్రం వినడు. నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలంటాడు. హీరోయిన్ మాత్రం లేదు, నాకు మిస్క్యారేజ్ అయింది, నేను బ్లడ్ ఇవ్వకూడదు, నేను చనిపోతాను అనేసి అంటూ ఉంటుంది. హీరో స్టాప్ చేయి, ఇక నువ్వు బ్లడ్ ఇచ్చే తీరాలి పదా అనేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ నువ్వు ఒక మనిషివే కదా, ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు అంటుంది. హీరో మాత్రం ఆపు పదా అనేసి తన షర్ట్ పట్టుకొని, నేను నీకు ఖచ్చితంగా మళ్ళీ పే చేసే తీరుతా పదా అనేసి హీరోయిన్ని లాక్కెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం వదులు, నన్ను వదులు అనేసి హీరోకి అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఓ డాక్టర్ వచ్చి ఆపండి అనేసి అంటాడు. హీరో ఒకసారిగా తిరిగి చూస్తాడు. ఆ డాక్టర్ ఏమో ఆపండి, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, తనకి ఇప్పుడే మిస్క్యారేజ్ అయ్యింది, తను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, తను చనిపోతుంది, మీరు అలా ఫోర్స్ చేశారంటే అనేసి అంటూ ఉంటాడు. హీరో ఏమొచ్చు, మిస్క్యారేజా, ఎవరికి, తనక, తను నటించడానికే మీకు ఎంత ఇచ్చింది అనేసి అంటూ ఉంటాడు. దానికేమో డాక్టర్ నాకు నటించడానికి డబ్బులేమి ఇవ్వలేదా అనేసి అంటూ ఉంటాడు. అని మాత్రం హీరో మాత్రం మీరంతా కలిసి ట్రిక్ చేస్తున్నారు కదా, తను నటించడానికి ఎంత ఇచ్చిందో చెప్పు అనేసి అంటూ ఉంటాడు. డాక్టర్ మాత్రం లేదు, నాకు తనేం మనీ ఏమి ఇవ్వలేదు అనేసి అంటూ ఉంటాడు. గెట్ లాస్, ఇక్కడ నుండి వెళ్ళు అనేసి హీరో గట్టిగా అరుస్తాడు. ఇంకోటి, నువ్వు ఆపరేషన్ సరిగ్గా చేయలేదని నేను ఈ హాస్పిటల్ నుండి తీసేయగలను అనేసి హీరో తనకు వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ వీళ్ళందరూ కలిసి హీరోయిన్ని గట్టిగా పట్టుకొని తన నుండి బ్లడ్ ఎలా అయినా సరే తీయాలనేసి చూస్తూ ఉంటారు. హీరోయిన్ ప్లీజ్ నన్ను వదలండి అని చెప్తూ ఉంటుంది. హీరో మాత్రం కొంచెం బ్లడ్డే కదా, సైలెంట్గా ఉండు అనేసి అంటూ ఉంటాడు. అక్కడ ఉండే డాక్టర్ ఏమో హీరోయిన్ బ్లడ్ తీసుకోవడానికి చూస్తూ ఉంటుంది.
హీరోయిన్ మాత్రం ఎంత చెప్పినా సరే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వినరు. షన్ ఏమో అదంతా చూసి నవ్వుతూ ఉంటుంది, నీకు బాగా అయ్యింది అనేసి. హీరోయిన్ మాత్రం వదలండి వదలండి అంటూ ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, ప్లీజ్ నా బ్లడ్ తీసుకోవద్దు, ప్లీజ్ నన్ను వదలండి అనేసి హీరోయిన్ బతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే సిస్టంలో ఏదో ప్రాబ్లం అయ్యి ఆ డాక్టర్ ఏమో హీరోకి చెప్తుంది. ఆ బ్లడ్ తీసే ప్రాసెస్లో అనేది చాలా ఇదవుతూ హీరోయిన్ కళ్ళు తిరిగినట్టు అవుతూ ఉంటుంది. ఒకసారిగా హై బీపీ లో బీపీ ఇవన్నీ అవుతుంది. వెంటనే డాక్టర్ ఏమో అక్కడ ఉన్న హీరోకి ఇదంతా విషయం అంతా చెప్తుంది. హీరో మాత్రం తీయండి బ్లడ్ అంటూనే ఉంటాడు. ఆ బ్లడ్ తీసే ప్రాసెస్లో హీరోయిన్కి ఇంకా కళ్ళు తిరుగుతూనే ఉంటాయి. తను మాత్రం పట్టించుకోడు హీరో. ప్లీజ్ నన్ను చంపొద్దు అనేసి హీరోయిన్ బతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు షన్ ఏమో ఓవర్ యాక్టింగ్ చేస్తూ హీరో నాకేదో అయిపోతుంది ప్లీజ్ కాపాడు అనేసి అంటూ ఉంటుంది. హీరో ఏమో అదంతా చూసి తన కోట్ విప్పి సైడ్కి పడేసి ఆ డాక్టర్ దాన్ని సైడ్కి తోస్తే కంప్యూటర్ అంతా చెక్ చేసి అది చూస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా బీపీ హైలో బీపీ అవుతూ ఉందా అనేసి చెక్ చేసి ఒకసారిగా వెనక్కి తిరిగి డాక్టర్ని బెదిరిస్తూ ఉంటాడు. తనకేమో షన్కి ఏమైనా అయ్యిందనుకో మీ ఎవరిని విడిచిపెట్టను, మీ అందరినీ జాబ్ నుండి తీసేస్తా అంటూ ఉంటాడు. షన్ మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, నా గురించి నా బేబీ గురించి తనకు అవసరం లేదు అనేసి. హీరో ఏమో తన కోసం సూప్ తీసుకొస్తాడు. నీకు విషయం తెలుసా, షన్కి ఒక బేబీ జన్మనిచ్చిన సంతోషంగా చెప్తూ ఆ సూప్ని టేబుల్పై పెడతాడు. తను చాలా మంచిది, నువ్వేం మాట్లాడటం లేదేంటి, సరేలే తొందరగా ఈ సూప్ తాగి నువ్వేం వరీ అవ్వద్దు అంటూ హీరోయిన్కి చెప్తూనే ఉంటాడు. హీరోయిన్ ఏమో చాలా ఆలోచిస్తూ ఉంటుంది, హీరో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడా అనేసి. హీరోయిన్ వెంటనే ఏంటి నేనేం వరీ అవ్వద్దా అనేసి అంటాడు. హీరో కూడా ఎస్ వరీ అవ్వద్దు, షన్ బాగానే ఉంది అనేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ ఏమో పైకి లేచి హీరోని చూస్తూ ఉంటుంది. హీరో ఎందుకు తన సిస్టర్లకే సపోర్ట్ చేస్తున్నాడు, తన బేబీ తను చనిపోయిన సరికి ఏం వరీ లేదు అనేసి అనుకుంటూ ఉంటుంది. హీరోయిన్ అలా లేచి నడుచుకుంటూ ఇక్కడ షన్ రూమ్కి వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ చాలా ముద్దుగా ఉన్నాడు కదా బాబు, చాలా బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడని మాట్లాడుకుంటూ ఉంటాడు. షన్ ఏమో నటిస్తూ నా బేబీకి ఫాదరే లేడు, తన ఫాదర్ లేకుండా ఎలా ఉంటాడో ఏంటో అనేసి హీరోతో చెప్తూ ఉంటుంది. హీరో ఏమొచ్చు తనకి నేను డాడీగా ఉంటాను అనేసి హీరో అంటూ ఉంటాడు. నేను తనని డాడీలా ఇచ్చేసుకుంటూ ఉంటాను. హీరోయిన్ ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. హీరో ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నేమో నటిస్తూ హీరోయిన్ నా బేబీకి నువ్వు డాడీగా ఉంటానంటే ఒప్పుకుంటుందా, హీరోయిన్ ఎలా ఒప్పుకుంటుంది అనేసి అంటూ హీరోయిన్ బ్యాట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. హీరో ఏమొచ్చు అలా చూస్తూ ఉంటాడు. హీరో అంటాడు హీరోయిన్ ఒప్పుకున్నా లేదన్నా సరే నేను తనని నా కొడుకులానే చూసుకుంటాను, తను ఏమన్నా సరే అనేసి అంటూ ఉంటాడు. నా బిడ్డలానే పెరుగుతాడు అనేసి అంటూ ఉంటుంది. షన్ ఏమొచ్చు చాలా సంతోషపడిపోయి వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. హీరోయిన్ వెంటనే తన ఫోన్లో అదంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది, వాళ్ళిద్దరు ఎలా హక్ చేసుకున్నది అనేసి. అదంతా షన్ చూసి నవ్వుతూ ఉంటుంది. నాకు ఇదే కదా కావాలి అనేసి. హీరో వెంటనే ఎవరక్కడ అంటాడు. హీరోయిన్ ఏమొచ్చు సైడ్కి ఫోన్ ఆపేసి సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు షన్ ఏమో అదంతా ఎవరు లేరులే, ఎవరో బయట వెళ్ళేవాళ్ళే అనేసి వాళ్ళని వదిలే అనేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ ఆ మాటలు వింటూ ఉంటుంది, షాక్ అయిపోతుంది. వాళ్ళిద్దరేమో చాలా హక్ చేసుకొని ఉంటారు. నువ్వు ఒకసారి వెళ్ళి హీరోయిన్ ఎలా ఉందో చూసిరా అనేసి హీరోకి చెప్తూ ఉంటుంది. షన్ మాత్రం ఆ గ్లాస్ వైపే చూస్తూ హీరోయిన్ ఉందా లేదా అనేసి ఈవిల్గా నవ్వుతూ ఉంటుంది. హీరోయిన్ ఏమో చాలా ఉండిపోతుంది.
హీరో ఏమొచ్చి సరే నేను హీరోయిన్ చెక్ చేయడానికి వెళ్తా అనేసి వాళ్ళిద్దరూ కలిసి హీరోయిన్ దగ్గరికి వెళ్తారు. హీరో బయటికి వెళ్ళగానే అదేమొచ్చు నీకు విషయం చెప్పనా, నీకు హార్ట్ బ్రేక్ అయిపోతేటో నేను చెప్పే విషయం వింటే. హీరో నన్నే ఎంచుకున్నాడు, హీరోకి నేనంటే ఇష్టం నువ్వు కాదు, నాకు మా ఇద్దరికి ఇప్పుడు బేబీ కూడా ఉంది అనేసి లేనిపోని మాటలు అంటూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం ఏం చూడకుండా అలా పల్లగానే ఉంటుంది. అయినా సరే నీకు ఇవన్నీ ఎందుకులే అనేసి హీరోయిన్ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటుంది. హీరోయిన్ మీ ఇద్దరి గురించి నాకు అవసరం లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళి చెప్పుకో అనేసి అంటూ ఉంటుంది. తన హస్బెండ్ కానీ నేను కాదనలేదు, తను ఎప్పుడైతే నాకు నా పుట్టబోయే బిడ్డని చంపాడు అప్పుడే తన ఫాదర్గా అర్హత లేదు, ఇప్పుడు తను మీ బేబీకి ఫాదర్గా ఉన్నాడు కదా, ఇప్పుడు తనకు నీకే సొంతం అనేసి అంటూ ఉంటుంది. అప్పుడేమో షన్ ఏమో నీకు గిఫ్ట్ తెచ్చాను తెలుసా, ఇవి నీ బేబీ యాసెస్, ఇవి నీకు కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేసి తీరాలి అనేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ ఏం నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. ఖచ్చితంగా నువ్వు వినే తీరాలి అనేసి అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఏమో వర్షంలోని పనిష్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. వర్షంలో గుడి మెట్లన్నీ ఎక్కుతూ ఉంటుంది. బాడీ గార్డ్స్ ఏమో మేడం వెదర్ బాగోలేదు పదండి ఇంటికి వెళ్దామంటారు. కానీ హీరోయిన్ మాత్రం వాళ్ళ మాటలకు ఆదర్ చేయకుండా అక్కడ ఎక్కుతూనే ఉంటుంది. వాళ్ళు మాత్రం వద్దని చెప్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో మోకాలతో తన తలను గుద్దుకుంటూ ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి హీరోయిన్ అలాగ అన్ని మెట్లు ఎక్కుతూ ఉంటుంది. బాడీ గార్డ్స్ అలా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఏమొచ్చు అవన్నీ అయిపోయిన తర్వాత షన్ దగ్గరికి వస్తుంది. నువ్వు ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకునే తీరాలి, నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నా బేబీ యాసెస్ నాకు తిరిగి ఇచ్చేయి అనేసి హీరోయిన్ ఏమొచ్చు తనతో చెప్తూ ఉంటుంది. నువ్వు నా యాసెస్ తిరిగి ఇస్తావా లేదా అనేసి. దానికేమొచ్చు షన్ నేను ఇచ్చిన మాటపై నిలబడే రకం కాదు, నేనైతే నీ బేబీ యాసెస్ నీకు ఇవ్వమన్నా ఇవ్వను, నిన్ను ఎలా అయితే హీరో నుండి దూరం చేశాను ఇక నా ఫోన్ ఫ్యామిలీకి కూడా దూరం చేసే తీరుతాను. అయినా నీకు మ్యాటర్ తెలుసా, ఫోకి ఒక వారసుడు వచ్చాడనేసి. ఇప్పుడే మిస్టర్ ఫో అనేవాడు దాన్ని పబ్లిక్లో పెట్టాడు. నా బేబీ ఆ ఫో ఫ్యామిలీ మొత్తానికి ఏకైక వారసుడు అనేసి లేనిపోని గొప్పలన్నీ చెప్తూ ఉంటుంది. నా కిడ్ మాత్రమే ఆ వారసుడు అవుతాడు, ఖచ్చితంగా వారసుడు అయ్యి తీరుతాడు ఆ ఫో ఫ్యామిలీకి అనేసి మాట్లాడుతూ ఉంటుంది. అలా కింద దిగి హీరోయిన్ దగ్గరికి వచ్చి లేనిపోని మాటలు అంటూ హీరోయిన్ ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నీ బేబీ యాసెస్ మాత్రం నీకు ఇవ్వను, ఇచ్చేదే లేదు అంటూ ఉంటుంది. హీరోయిన్ నువ్వేం మాట్లాడుతున్నావు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తీరాలి నువ్వు అంటుంది. తను మాత్రం నేను ఇవ్వను, నువ్వు ఏమైనా చేసుకో, నీకేమైనా పిచ్చా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నీకు విషయం తెలుసా, నువ్వు డ్రైవింగ్ బాగానే చేసావు, ఆ విషయం నీకు తెలుసో లేదో, కావాలంటే గుర్తు తెచ్చుకో అంటుంది. అప్పుడు హీరోయిన్ గుర్తొస్తుంది. హీరోయిన్ హస్బెండ్ హీరోయిన్ ఏమొచ్చు తోసేసి షన్నును హీరోయిన్ హస్బెండ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమొచ్చు అదంతా చూసి నీకు నాకన్నా షన్ అంటే ఎక్కువ ఇష్టం, నీ బేబీని చంపిన షన్తోనే నువ్వు వెళ్తున్నావు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా రిగ్రెట్గా ఫీల్ అవుతావు, మీ ఇద్దరి మీద ఖచ్చితంగా నేను పగ తీర్చుకునే తీరుతాను ఫ్యూ అనేసి అంటూ హీరోయిన్ ఏమొచ్చు తలుచుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇద్దరిని వదిలిపెట్టను, 7 years మ్యారేజ్ని ఇక్కడే క్యాన్సిల్ చేస్తున్నా, ఖచ్చితంగా నీకు డైవర్స్ ఇచ్చే తీరుతా, నువ్వు షన్ మాటలు విని నన్నే వదిలి వెళ్తున్నావు కాబట్టి మీ ఇద్దరు దీనికి ఖచ్చితంగా పే చేసే తీరుతారు, మీ ఇద్దరు ఖచ్చితంగా దీనికి రీపే చేస్తారు, అప్పుడు మాత్రం మీకు ఎవరు హెల్ప్ చెయ్యరు అనేసి హీరోయిన్ అలా మాట్లాడుకుంటూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. నా బేబీని చంపడానికి కారణం మీ ఇద్దరే అనేసి దానికి అలా చూస్తూనే ఉంటుంది. వెళ్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ హీరోయిన్ ఇంకా బాధపడిపోతూ ఉంటుంది. మనకి ఇంకో నెక్స్ట్ సీన్ చూపిస్తారు. హీరోయిన్ ఏమొచ్చి నేను ఎవరో నీకు ఇంకా తెలియదు కదా, తెలుసుకునే రోజు అంటూ వస్తుంది, ఆ రోజే నీకు తెలుస్తుంది అంటుంది.
అప్పుడు మెయిడ్ వచ్చి హీరోయిన్కి ఇన్విటేషన్ ఇస్తుంది. మీకు ఫ్యామిలీ నుండి ఇన్విటేషన్ వచ్చింది ఆ బేబీ బర్త్డేకి అనేసి, వారసుడు వచ్చారని ఇన్విటేషన్ చేస్తున్నారు అనేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ ఆలోచిస్తుంది, ఖచ్చితంగా మీరు పే చేసి తీరాలి, నాకు ఏదైతే చేశారో దానికి 2 మీరు పే చేసి తీరాలి, ఖచ్చితంగా చేసేలా చేస్తాను అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటూ ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా అనేసి, ఇప్పుడు నేను ఈ పార్టీకి తీసుకొస్తాను, అప్పుడు మీరేంటో అనేది అందరికీ తెలుస్తుంది అనేసి హీరోయిన్ నుంచి అనుకుంటూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా రీపే చేస్తారు, నేను ఇప్పుడు ఒక వ్యక్తిని కలుస్తా అనేసి హీరోయిన్ అక్కడ నుండి బయలుదేరుతుంది. ఇక్కడ పార్టీ జరగడం చూపిస్తారు. అందరూ చైర్స్ అంటూ తాగుతూ ఉంటారు. అప్పుడు మన హీరోయిన్ వచ్చి అక్కడికి వచ్చి, నేను మీతో కొంచెం మాట్లాడాలి అనేసి అంటూ ఉంటుంది. మనకు అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు హీరోకి డైవర్స్ అయ్యాయి, మీకు ఆ విషయం తెలుసా అనేసి అంటూ ఉంటుంది. దానికి ఏమొచ్చి, నేను హీరో యొక్క రైవల్ని, మీకు ఆ విషయం తెలుసా అనేసి అంటూ అతను అంటాడు. అవును నాకు తెలుసు, మీ సిస్టర్లకి ఒక బేబీ పుట్టాడు, తన గురించి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాడు హీరో అనేసి చెప్తాడు. ఏంటి, నా బ్రదరు నాకు పుట్టే బిడ్డని అనౌన్స్ చేస్తున్నాడు, అది ఎలా సాధ్యం అనేసి అతను ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలో చెప్పండి అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ నుంచి మనం ఎలా అయినా సరే ఆ పార్టీకి వెళ్ళాలి, ఆ పార్టీని ఎలా అయినా సరే నిజస్వరూపం అందరికీ తెలిసేలా చెయ్యాలి అనేసి హీరోయిన్ చెప్తూ ఉంటుంది. అలాగే తను మీ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు సాక్ష్యాలు ఏవైనా ఉంటే చూపించండి అనేసి అంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో పార్టీలు అందరూ చూపిస్తూ ఉంటారు, రిపోర్టర్స్ అండ్ అందరూ షన్ అండ్ హీరో వస్తున్నారని చూస్తూ ఉంటారు. ఇక్కడ వారందరూ వస్తున్న వాళ్ళిద్దరు కంగ్రాచులేషన్స్ అంటూ ఉంటారు. మీ బేబీ చాలా బాగుంది, షన్నే మీ వైఫా అనేసి మాట్లాడుతూ ఉంటారు. మీ బేబీని లవ్ చేస్తూ ఉన్నాడు, అతను చాలా మంచి వ్యక్తి అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. షన్ మాత్రం పొగుడుతూ ఉంటుంది హీరోని, తను చాలా మంచివాడు, నన్ను నా బేబీని చూసుకుంటున్నాడు అనేసి. అప్పటికే అక్కడికి తన బ్రదర్ వస్తాడు. అఫ్కోర్స్, హాయ్ సిస్టర్లా, బాగున్నావా, ఇప్పుడు ఎలా ఉంది అనేసి అంటూ ఉంటాడు. ఈ పార్టీ దేనికోసం పెట్టారు అనేసి మాట్లాడుతూ, ఇది నా పార్టీనే లేకపోతే మా ఇద్దరు వెడ్డింగా అనేసి అంటూ ఉంటాడు. చాలా గ్రాండ్గా ప్రిపేర్ చేసినట్టున్న బ్రదర్ అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఓ తన షన్ వాళ్ళ హస్బెండ్ కదా, తను చాలా బాగున్నాడే అనేసి తన గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. హీరో ఏమొచ్చు, ఈ పార్టీకి వచ్చావు కానీ ఇక్కడ ఏం గందరగోళం చేయకుండా ఉంటే సరిపోతుంది అనేసి అంటూ ఉంటాడు. సరే హీరో, మీ వైఫ్ ఎక్కడ, ఈ పార్టీకి తీసుకురాలేదా అనేసి అడుగుతాడు. హీరో ఏమో వస్తుంది అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తికి పిలిచి, అక్కడ మీ మేడం ఇంకా రాలేదు ఏంటి అనేసి మాట్లాడుతూ ఉంటారు. సార్, నేను మేడం ట్రై చేశా కానీ మేడం ఫోన్ కలవట్లేదు సార్, ఎంత ట్రై చేసినా సరే అనేసి అంటూ ఉంటాడు. మేడం వచ్చేస్తూ ఉంటారులేండి సార్ అంటారు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి, అందుకు చూడండి అక్కడ హీరోయిన్ వస్తుంది చూడండి అందరూ అనేసి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఫెనరల్కి వేసుకొని బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని మాస్క్ ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. అక్కడ వారందరూ అది చూసి షాక్ అయిపోతారు. హీరో అయితే, ఏంటి హీరోయిన్ ఇలాంటి డ్రెస్ వేసుకొని వస్తుంది అనేసి అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో స్టైల్గా నడుచుకుంటూ ఎంట్రీ ఇస్తూ వస్తూ ఉంటుంది. హీరోయిన్ చూసి అక్కడ ఉన్న రిపోర్టర్స్ అందరూ షాక్ అయిపోతారు, ఫొటోస్ తీస్తూనే ఉంటారు హీరోయిన్కి. అక్కడ ఒక అతను, ఏంటి తన ఫెనరల్కి వేసుకున్న డ్రెస్ ఎక్కడికి ఎందుకు వేసుకొచ్చిందని హీరోయిన్ అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమొచ్చి, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అనేసి హీరోయిన్ అంటాడు. చూడు ఇక్కడ వారందరూ నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో అంటే, అప్పుడు హీరోయిన్ ఏమో హీరోని చంప మీద కొడుతుంది. హీరోయిన్ ఏమో హీరోకి అంటూ ఉంటుంది, నా గురించి నీకెందుకు, ఇప్పుడు ఎందుకు నా గురించి నువ్వు ఎంతలా సీన్ చేస్తున్నావు అనేసి అంటుంది.
హీరో మళ్ళీ మాట్లాడేసరికి మళ్ళీ హీరోయిన్ మళ్ళీ కొడుతుంది. హీరో మాత్రం అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అక్కడ వారందరూ షాక్ అయిపోతాడు, ఏంటి హీరోయిన్ ఇలా మాట్లాడుతూ ఉంది అనేసి. హీరోయిన్ ఏమో చాలా చూస్తూ ఉండిపోతుంది. షన్ కూడా షాక్ అయిపోతుంది, ఏంటి హీరోయిన్ ఇలా కుట్టేస్తూ ఉంది అనేసి. షన్ ఏమో చాలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడేమో హీరోయిన్ ఏమో హీరోతో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు నన్ను సూయి అని పిలిచే అర్హత నీకు లేదు అనేసి. నువ్వు నా హస్బెండ్గా నువ్వు ఎప్పుడు చచ్చిపోయావు అంటూ హీరోయిన్ అంటూ ఉంటుంది. నువ్వు నన్ను నా బేబీని చంపేశావు కాబట్టి నీకు అలా పిలిచే అర్హత లేదు అంటుంది. హీరో ఆపు అంటాడు. అప్పుడు షన్ ఏమో నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటుంది. అక్కడ వారందరూ ఏమొచ్చు అలా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళ మాటలు వింటూ వీడియోలు రికార్డులు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, షన్ నీకు నా హస్బెండే కదా కావాలి, తీసుకో, నువ్వేం చేసుకుంటావో నా హస్బెండ్తో, నా హస్బెండ్ని నీకు వదిలేస్తున్నా, నీ ఇష్టం ఇక్కడ అనేసి హీరోయిన్ ఉంటుంది. అప్పుడు షన్ ఏమొచ్చు నువ్వేం మాట్లాడుతున్నావు ఆపు, ఇక్కడంతా రికార్డ్ అవుతుంది, నువ్వు ఆపు, నేను నీ హస్బెండ్ కావాలనలేదు కదా ఆపు అంటుంది. హీరోయిన్ మాత్రం నటించొద్దు, కావాలి కదా అంటూ ఉంటుంది. ఫ్యామిలీకి నువ్వు ప్రిన్సెస్ అవ్వాలనేదే కదా నీకు, అలా తీసుకో నా హస్బెండ్ ఉంటుంది. అక్కడ వారందరూ తన గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్టర్ ఫు, మీరు మీ చేతులతో మీ బేబీని మీరు చంపుకున్నారా, ఇది నిజమేనా అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మన హీరో అండ్ హీరోయిన్ షన్ అందరూ అలా చూస్తూ ఉంటారు. అక్కడున్న ఒక అతను అయితే, అవును కార్ క్రాష్ అయిన తర్వాత తన బేబీ లాస్ అయినట్టు నేను విన్నాను అనేసి అంటూ ఉంటాడు అక్కడున్న ఒక అబ్బాయి. అప్పుడు హీరోయిన్ నీకు అసలు ఏం కావాలి, వాళ్ళందరూ మా ఇద్దరి గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉన్నారు, కారు యాక్సిడెంట్లో నేను నిన్ను వదిలి వెళ్ళా అంటున్నారు, ప్లీజ్ అదంతా ఆపే, నేను నీకు సారీ కూడా చెప్తున్నాను కదా, ఆపే ప్లీజ్ ఆపే అనేసి హీరోయిన్ని హీరో బతిమలాడుతూ ఉంటాడు. తను నాకు సిస్టర్లా మాత్రమే, తనకి నాకు మధ్య ఇంకేం లేదు, నువ్వు ఆపు, మా ఇద్దరిని బ్లేమ్ చేయడం ఆపే అనేసి హీరోయిన్ మాట్లాడుతూ ఉంటాడు. నన్ను క్షమించి వదిలే, మా ఇద్దరిని ఇక్కడితోనే ఆపే, ఇవన్నీ ఆపే రూమర్స్ అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు అది కూడా ఏం తెలియనట్టు నటిస్తూ, ప్లీజ్ ఆపే, నా బేబీ ఫంక్షన్ని నువ్వు పాడు చేయొద్దు, నా బేబీ ఒక ఫ్యామిలీ వారసులు, ప్లీజ్ నువ్వు ఈ పార్టీని నాశనం చెయ్యొద్దు, ఇక్కడ నుండి వెళ్ళు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నా బేబీని ఏమనకు ప్లీజ్, నా బేబీ చిన్న బేబీ అంటుంది. హీరోయిన్ ఏమో నీ యాక్టింగ్ ఆపుతావా, నీ యాక్టింగ్ చూసి నేను పడిపోవడానికి ఏం కాదు, నువ్వు నా బేబీని చంపావు అనేసి అంటుంది. షన్ షాక్ అయిపోతుంది, హీరో కూడా షాక్ అయిపోతాడు. మీ ఇద్దరు కలిసి నా బ్లడ్ని ఫోర్స్ఫుల్గా తీసుకున్నారు, నా బేబీని కూడా చంపేశారు మీ ఇద్దరు, మీ కారణంగా నా బేబీ చనిపోయింది, నేను మీ ఇద్దరిని విడిచిపెట్టను అనేసి అంటూ అక్కడ ఒక వీడియో ప్లే చేస్తుంది. షన్ ఏమొచ్చి మాట్లాడిందంతా ఆ వీడియోలో ప్లే అవుతూ ఉంటుంది. అందరూ ఆ నిజాన్ని చూసి షాక్ అయిపోతారు. షన్ను హీరో అక్కడ ఉండే మీడియా మొత్తం అదంతా రికార్డ్ చేసుకుంటారు. షన్ మాత్రం హీరోతోని, లేదు నేను అదంతా నిజం కాదు, అదంతా మాఫింగ్ చేశారు, నన్ను నమ్ము హీరో, నిజంగా అదంతా ఎడిటింగ్ చేశారు, మనం ఎవరికైనా పిలిపించి చూపిద్దామంటుంది. అప్పుడు హీరోయిన్ అవునా అంటుంది. అది మాత్రం లేదు, నన్ను ఫేమ్ చేయడానికి ఇలా చేస్తున్నారు అనేసి అంటే అప్పుడేమో హీరో అంటాడు, నేను స్టూపిడ్లా కనిపిస్తున్నానా అనేసి. అప్పుడేమో వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు ఇంకో వీడియో ప్లే చేస్తారు. అది అసలు తన బేబీనే కాదు, ఫ్యామిలీకి తను ఆడ ఫస్ట్ లవ్ మాత్రమే, నాకు తనకు ఎలాంటి సంబంధం లేదు, తను ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, కావాలంటే బేబీ డిఎన్ఏని నా డిఎన్ఏతో టెస్ట్ చేశాను, కావాలంటే చూడని రిపోర్ట్స్ ఇస్తాడు. అదంతా తెలిసి చాలా షాక్ అయిపోతుంది. నీ కారణంగా నేను కట్టుకున్న మేడలన్నీ కూలిపోయాయి, నేను ఆ ఫ్యామిలీకి ప్రిన్సెస్ అనుకున్నాను, కానీ నీ కారణంగా మొత్తం పోయింది, నీ కారణంగా నేను హర్ట్ అయ్యాను
అనేసి హీరోయిన్ని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తావు అనేసి హీరోయిన్పై కోపంగా అరుస్తూ ఉంటుంది. హీరోయిన్, నువ్వు నాకు ఏదైతే చేసావో అదే నేను నీకు తిరిగిచ్చాను, ఇదే నీకు మంచి గుణపాఠం. నువ్వు ఎవరినైతే మోసం చేస్తే వాళ్ళు నిన్ను ఖచ్చితంగా మోసం చేసి తీరుతారు కదా అంటుంది. షన్ మాత్రం చాలా కోపంగా ఆక్రోషంగా ఉంటుంది. హీరో ఏమొచ్చు ఆ రిపోర్ట్స్ పట్టుకొని, నువ్వు దీనికి ఏం ఆన్సర్ చెప్తావో చెప్పు, ఇదంతా అబద్ధమైనా చెప్పు, నువ్వు ఇంతవరకు నటించావా అనేసి అంటూ ఉంటుంది. అప్పుడేమొచ్చు షన్, అవును నేను నటించాను, నాకు డబ్బులున్నవాడే కావాలి, ఎందుకంటే నా ఫ్యామిలీ నేను ప్రిన్సెస్లా ఫీల్ అవ్వాలనుకున్నాను, తనే మంచి లైఫ్ని గడిస్తే అలా నేను నా కిడ్ కూడా మంచిగా ఇది అవ్వాలనేసి నేను నీ ఫ్యామిలీలోకి వచ్చా అంటాడు. దానికి హీరో ఏమో తన్ను కొడతాడు. అదంతా చూసి అక్కడ వాళ్ళు భయపడిపోతారు. షన్ మాత్రం తన బొగ్గు పైన చేయి పెట్టుకొని అందరినీ పిలుస్తూ ఉంటుంది. అందరూ వినండి, తిను ఒక సెల్ఫిష్, హీరో ఒక స్టూపిడ్, హీరో ఒక సెల్ఫిష్ అనేసి హీరోని తిడుతూ ఉంటుంది. అందరూ వినండి అనేసి హీరో కాల్ పట్టుకొని, నువ్వు ఒక సెల్ఫిష్వి అనేసి హీరో చేయి పట్టుకొని లాగుతూ ఉంటుంది. హీరో ఏమో హీరోయిన్ వెనక్కి వెళ్ళాలని చూస్తాడు, కానీ వెళ్ళనివ్వకుండా చేసేస్తుంది. ఇక్కడ ఏమొచ్చి నెక్స్ట్ సీన్లో మనకి హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ ఏమో తన రిపోర్ట్ పట్టుకొని, బేబీ ఎవరైతే నాకు ఏదైతే చేశారో వాళ్ళందరికీ నేను తిరిగి ఇచ్చేసానమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా అనేసి అలా రిపోర్ట్తో మాట్లాడుతూ ఉంటుంది. నా రివెంజ్ మొత్తం తీరిపోయింది, ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, నువ్వు నాతో వచ్చేస్తావా అంటూ ఆ రిపోర్ట్స్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ని పట్టుకొని హీరోయిన్ ఇంకా బాధపడుతూ ఉంది. నేను నా పగ మొత్తం తీర్చుకున్నాను, మన ఇద్దరం ఇక ఈ కంట్రీ వదిలి వెళ్ళిపోదాము, టైం అయ్యింది అంటూ మాట్లాడుతూ ఆ స్కాన్ రిపోర్ట్ని పట్టుకొని ఇంకా బాధపడిపోతూ ఉంటుంది హీరోయిన్. ఆ స్కాన్ రిపోర్ట్ని పక్కన పెట్టి హీరోయిన్ పైకి లెగిసి హీరోయిన్ లెగిసి అలా నడుచుకుంటూ తన ఫోటో దగ్గరికి నైఫ్ పట్టుకొని వెళ్తుంది. ఆ ఫోటోని తీక్షణంగా హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఆ ఫోటోని చూస్తూ తన పాత మెమరీస్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది హీరోయిన్. తను హీరో ఎంత సంతోషంగా ఉండే ఫోటో తీయించుకున్నారో, ఆ మ్యారేజ్ ఫోటో అనేది వాళ్ళిద్దరు తీయించుకునేటప్పుడు మాట్లాడుకున్నారు. హీరోయిన్ ఏమో బాగా నిలిచో ఫోటో రావాలి కదా, మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసే ఉండాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అనేసి అంటుంది. దానికి హీరో కూడా అని చెప్పి ఇద్దరు నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఆ ఫోటో తీయించుకున్నారు. అదంతా హీరోయిన్ గుర్తు తెచ్చుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది. ఆ నైఫ్ అనేది అలా తీక్షణంగా చూస్తూ ఆ ఫోటోపై పెట్టి ఆ ఫోటోని చీల్చేస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ డైవర్స్ నోటీస్ అంటే తన ఫింగర్కున్న రింగ్ని తీసి ఆ డొక్కులో వేసి అవి హీరోకి పంపించేస్తుంది. డైవర్స్ నోటీసు, ఆ రింగు పంపించేసి తన లగేజ్ తీసుకొని బేబీ స్కానింగ్ రిపోర్ట్ పట్టుకొని దాన్ని తీక్షణంగా చూస్తూ ఉండిపోతుంది హీరోయిన్. అలా తన లగేజ్ తీసుకొని అక్కడి నుండి బయటకు వెళ్తూ ఉంటుంది. అలా బయటకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే తనకు ఒక ఫోన్ వస్తుంది. అక్కడ కట్ చేసి మన హీరోని చూపిస్తారు. మన హీరో ఫీల్ అయిపోతూ ఉంటాడు, హీరోయిన్ నన్ను వదిలి వెళ్ళిపోయిందంటూ. అప్పుడు షన్ వచ్చి, నీకు విషయం తెలుసా, నీ వెడ్డింగ్ ఫోటోని మొత్తాన్ని నేను డిస్ట్రాయ్ చేసేసాను, నీ ఫోటోని మొత్తం హీరోయిన్ ప్రతి సామాన్ని నేను డిస్ట్రాయ్ చేశాను అనేసి హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. చూడు ఒక్క రాత్రిలో మొత్తం ఎంతలా నాశనం అయిపోయిందో అనేసి హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. నేను మొత్తం ఇవన్నీ డిస్ట్రాయ్ చేసి పడేశాను. హీరో ఆపు అనేసి గట్టిగా అరుస్తాడు. షన్ మాత్రం, చూడు హీరోయిన్ లాగా ఈ రూమ్ ఎంత బోసిగా అయిపోయిందో,
ఒక్క రాత్రిలోని వెడ్డింగ్ రూమ్ కాస్త చాలా చీకటిగా మొత్తం నేను ఉండే ప్రతిదీ నాశనమైంది. అన్నీ దూరం అయిపోయాయి. నువ్వు గుడ్డివాడిలాగా ప్రవర్తిస్తున్నావు అనేసి హీరోతో అంటూ ఉంటుంది. చూడు, ఈ రూము గట్ట నిన్ను ఎంతగా హేట్ చేస్తున్నాయో, నేను కూడా నిన్ను హేట్ చేస్తున్నాను, అందరూ నిన్ను హేట్ చేస్తున్నారు అంటాడు. హీరో ఏమొచ్చి ఆపుతావా ఆపవా అనేసి అంటూ ఉంటాడు. షన్ మాత్రం ఆపకుండా, నువ్వు చాలా సెల్ఫిష్వి, అందుకే హీరోయిన్ నిన్ను వదిలి వెళ్ళిపోయింది, నీ సెల్ఫిష్ కారణంగా నువ్వు ఒక పిచ్చివాడివి అంటూ హీరోని నిందిస్తూ ఉంటుంది షన్. నువ్వు హీరోయిన్ని మిస్ చేసుకున్నావు, హీరోయిన్ మరి తిరిగి నీ లైఫ్లోకి రాదు అనేసి హీరోని రెచ్చగొడుతూ ఉంటుంది. హీరో కోపంతో నైఫ్తోని షన్ని పొడిచేస్తాడు. అలా ఎలా పొడిస్తాడో అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. షన్ని ఏమో కొటిబిటిలాడుతూ ఉంటుంది. అలా కొటిబిటిలాడుతుంటే హీరో అలా చూస్తూ ఉంటాడు తప్ప తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చూడ్డు. హీరో కూడా షాక్ అయినట్టు తన పక్కనే మంచం పైన అలా పడుకొని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. షన్ వైపు చూసి బతికుందా చనిపోయిందా అని షన్ వైపు చూస్తాడు. షన్ ఏమో చనిపోయింది. ఇక హీరో అది చూసి ఒక పిచ్చోడ్లా, ఒక సైకోలా అలా నవ్వుతూనే ఉంటాడు. తను చనిపోయింది అనేసి అనుకుంటూ నవ్వుతూనే ఉంటాడు హీరో. అలాగ నవ్వి మన హీరో పిచ్చివాడు అయ్యేలా ఉంటాడు. మన హీరో వెంటనే హీరోయిన్కి ఫోన్ చేస్తాడు. మన హీరోయిన్తో మాట్లాడాలని చూస్తాడు. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలని చూస్తాడు. నీకు ఇంకా గుర్తుందా అనేసి హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ ఫోన్ కట్ చేసేస్తుంది. అప్పుడు హీరో అంత గుర్తు చేసుకొని లైటర్ ఆన్ చేసి తను షన్ ఉండే రూమ్ కలిపి నిప్పు పెట్టేస్తాడు. ఆ మంటలు అనేవి రూమ్ మొత్తం వ్యాపిస్తూ ఉంటాయి. హీరో కదలకుండా అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. షన్ నేను ఎందుకు ప్రేమించాను, నా హీరోయిన్ని నేను ఎందుకు వదులుకున్నాను, ఈ షన్ కారణంగా నా హీరోయిన్ని నేను దూరం పెట్టానా అనేసి బాధపడుతూ ఎక్కడికి కదలకుండా అక్కడే ఉండిపోతాడు. అలా మంటలు రూమ్ మొత్తం వ్యాపించి ఇక్కడితో హీరో అండ్ షన్ కథ ముగుస్తుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడ హీరోయిన్ని చూపిస్తుంది. హీరోయిన్ ఏమొచ్చు ఆ లగేజ్ పట్టుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే తనకి హీరో పంపించిన డైవర్స్ నోటీస్ దొరుకుతాయి. ఆ డైవర్స్ నోటీస్లో హీరో ఏమో తన కోసం రాసిన లెటర్ ఉంటుంది. ఆ లెటర్ని చూసి హీరోయిన్ చదివి అక్కడే పడేస్తుంది. ఆ లెటర్లో హీరో తన కోసం ఇద్దరు కలిసి ఉన్న జ్ఞాపకాలన్నీ రాస్తాడు. కానీ హీరోయిన్ ఏం పట్టించుకోకుండా దాన్ని చెత్తబుట్టలో వేసేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. బేబీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ తన స్టమక్ పైన చేయి పెట్టుకొని ఆ బేబీతో మాట్లాడుతూ ఉంటుంది. మీ మమ్మీ చాలా మిస్ అవుతుందిరా, నిన్ను చాలా మిస్ అయ్యానురా అనేసి. ఇక్కడితో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్ సపోర్టింగ్. ఇంకా ఇలాంటి డ్రామాస్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.